హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. వైసీపీని వీడుతున్న నాయకులు 2029 నాటికి పార్టీ మిగిలేనా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మిగిలేనా అన్నది ప్రస్తుతం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందో, 11 స్థానాలకే పరిమితమైందో, అప్పటి నుండి ఎవరైతే పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారో, అంటే ఎవరైతే టికెట్ రాకుండా గతంలో అసంతృప్తిగా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. అందులో కొందరు ఆల్రెడీ పార్టీని వీడారు కూడా. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెంట్గా రిజైన్ చేసిన గుంటూరు వెస్ట్ ఆయన మద్దాల గిరి గారు కావచ్చు, లేకపోతే పొన్నూరు ఆయన కావచ్చు, అలాగే రకరకాల మంది ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీని రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం నాయకులు రాజీనామా అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటారా, అందులో అతి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే కూడా జగన్ గారు ఎవరినైతే చాలా కీలకమైన వ్యక్తులు, కష్టకాలంలో నాతో తోడుంటారు, నాకు తోడుంటారని జగన్ గారు ఎవరినైతే నమ్మారో వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారికి హ్యాండ్ ఇస్తున్నారు. వాళ్ళే పార్టీని వీడిపోతున్నారు ఇప్పుడు. సో అంశం గురించి ప్రస్తుతం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వైసీపీ పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి చాలామంది రాజకీయ నాయకులు పార్టీని వీడిపోతున్నారు. అది సర్వసాధారణం. ఏ పార్టీ అయినా సరే ఓటమి తర్వాత అందులో ఉన్న అసంతృప్తి నేతలు ఖచ్చితంగా ఆ పార్టీని వదిలేసి ఇతర పార్టీలోకి జంప్ అవుతారు. అది సర్వసాధారణం. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ జగన్ గారు ఎవరినైతే కీలకంగా నమ్మారో వాళ్ళే ఇప్పుడు వైఎస్ జగన్ గారిని వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ గారు వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కీలకమైన బాధ్యతలు, కీలకమైన పోస్టులు ఇచ్చి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచారు వైఎస్ జగన్ గారు. వాళ్ళే ఇప్పుడు వైఎస్ జగన్ గారిని వదిలేసి చెలోదారి చూసుకుంటున్నారు. సో పరిస్థితి ప్రస్తుతం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా గడ్డుకాల పరిస్థితే ఎదురవుతుంది. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అన్నీ చూస్తూ ఉంటే, ఓ పక్క అనేక అంశాలు పార్టీని వెంటాడుతూ ఉంటే, ఆ పార్టీలోనే ఉన్న అనేక మంది నాయకుల గురించి ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న రాసలీలల గురించి ఒక్కొక్కటి బయటకు రావడం, అది పార్టీని చాలా దెబ్బతీస్తుంది. అండ్ వైఎస్ జగన్ గారిని ఇండైరెక్ట్గా మానసికంగా ఇలాంటి అంశాలు చాలా దెబ్బతీస్తాయి. ఎందుకంటే పార్టీలో ఇలాంటివి జరగడం నిజంగా అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇలాంటివి బయటకు వస్తే. సో దీన్ని వైఎస్ జగన్ గారు ఎలా ఓవర్కమ్ చేస్తారో తెలియాలి, వెయిట్ చేయాలి. ముందుగా పార్టీని వీడుతున్న నాయకులు ఎవరో ఒకసారి మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే, మోపిదేవి వెంకటరమణ గారు. ఎస్, గుంటూరుకి సంబంధించిన కీలకమైన నాయకుడిన. సో ఈ ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారంట. రీసెంట్గా అనగాని సత్యప్రసాద్ గారితో ఆల్రెడీ మంతనాలు జరిపారు. ఇక టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడమే లేటు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం న్యూస్ అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది. గతంలో మనం చూసాం, ఇదే మోపిదేవి వెంకటరమణ గారికి వైఎస్ జగన్ గారు ఎంత ప్రాధాన్యతనిచ్చారో మనం అందరూ కూడా చూసాం. సో బట్ ఇప్పుడు ఆయన ఏం అసంతృప్తి కలిగిందో, మరి నిజంగా పార్టీలో ఆయన ఎందుకని ఇమిడలేకపోతున్నారో కానీ పార్టీ నుండి బయటకు వచ్చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రాజీనామా చేసేస్తారు. త్వరలో కాదు, ఆల్రెడీ రాజీనామా చేశారనే అందరూ ఇదే న్యూస్లోనే సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ పోతున్న సునీత గారు, ఈమె ఇవాళే రాజీనామాని సమర్పించేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఉండలేను, మీరు ఏదైతే రీసెంట్గా నాకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విభాగానికి, ఆ పదవి కూడా నాకు అక్కర్లేదు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీయే వద్దు, నాకు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దు అని చెప్పేసి ఆమె తన ఎమ్మెల్సీ పదవితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు.
ఇదే సునీత గారికి గతంలో జగన్ గారు ఎంత ప్రాధాన్యతనిచ్చారో మనం అందరూ చూసాం. టీడీపీలో ఆమె గెలిచినప్పటికీను, టీడీపీలో ఆమె ఎమ్మెల్సీగా అయినప్పటికీను, గతంలో ఆ టీడీపీ పార్టీలో ఉన్న ఆమె ఎప్పుడైతే టీడీపీ పార్టీ ఓటమి చెందిందో వెంటనే ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జంప్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె పదవీ కాలం, ఎమ్మెల్సీ పదవీ కాలం ఏదైతే ఉందో అది ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఆమెకు వైఎస్ జగన్ గారు మళ్ళీ ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టారు ఆమె. సో ఆమె నాకు తోడు ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉంటుంది, ఆమెకు మనం అండగా నిలబడాలని చెప్పేసి జగన్ గారు భావించి ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. సో ఆమె ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా కాదనుకొని వైఎస్ జగన్ గారిని కూడా కాదనుకొని ఆమె దారి చూసుకుంటుంది. నెక్స్ట్ మాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు సంబంధించిన కీలకమైన వైసీపీ నాయకులు. ఇలా చెప్పడం కంటే కూడా జగన్కి అత్యంత సన్నిహితమైన నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆళ్ల నాని గారికి అండ్ వైఎస్ జగన్ గారికి. నిజంగా వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటారు, అంత మంచి బాండింగ్ ఉంటుంది. మరి రాజకీయాల్లో ఏమవుతుందో ఏమో కానీ ఇప్పుడు ఆళ్ల నాని గారు కూడా కంప్లీట్గా ఏలూరు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, ఆయన రాజీనామా చేసేసి ఇక రాజకీయాల నుండే తప్పుకుంటున్నాననే భయంకరమైన స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అంటే వాళ్ళు దేనికి ఏమన్నా భయపడి కూటమి ప్రభుత్వం ఏమన్నా ఇబ్బంది పెడుతుందా, లేకపోతే కేసులు ఏమన్నా వెంటాడతాయని భయపడి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారా, లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఎందుకు రాజకీయాలు, మనమేదో మన బిజినెస్ చూసుకోవడం బెటర్ అని అలా అనుకొని ఏమన్నా రాజీనామా చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఒక్కొక్క నాయకుడు వరుసగా క్యూ కడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడంలో. ఇంకా పెండెం దొరబాబు గారు, పిఠాపురం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారు, ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ఫస్ట్ ఈయనే రాజీనామా చేసింది. ఈయన రాజీనామాతోటే ఇదంతా మొదలైంది. సో ఆయన పిఠాపురం సీటు గతంలో ఇవ్వలేదు నాకని చెప్పేసి ఆల్రెడీ ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దాంతోడు పార్టీ కూడా ఓడిపోయింది కాబట్టి ఇక ఇదే మంచి ఛాన్స్ అనుకున్నారు, పార్టీని వీడిపోయారు, వదిలేశారు. ఇక వైసీపీ పార్టీతో నాకు సంబంధమే లేదని చెప్పేసి రాజీనామా చేశారు. ఇక కేశినేని నాని గారు టీడీపీ పార్టీలో చాలా కీలకంగా ఉండే కేశినేని నాని గారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లాగా ఒకప్పుడు కేశినేని నాని గారు ఉన్నారు. సో అలాంటి కేశినేని నాని గారు ఎందుకనో మరి ఎలక్షన్కి ముందు టీడీపీ పార్టీతోనూ అలాగే లోకేష్ గారితోనూ అలాగే చంద్రబాబు నాయుడు గారితోనూ విభేదించి టీడీపీ పార్టీ నుండి బయటకు వచ్చేసి వైసీపీ పార్టీ నుండి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. సో పోటీ చేసిన తర్వాత సొంత తమ్ముడి చేతిలోనే ఘోరంగా ఓడిపోయారు. అది ఆయన జీర్ణించుకోలేకపోయారు, అవమానంగా భావించారో ఏమో కానీ మొత్తానికి నేను ఇకపై రాజకీయాల నుండే శాశ్వతంగా దూరం ఉంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సో వీళ్ళ కాదు ఇంకా అనేక మంది నాయకులు కూడా ఇక మున్సిపాలిటీలన్నీ ఖాళీలు అవుతూ ఉన్నాయి. అనేక మేయర్ స్థానాలన్నీ కూడా ప్రస్తుతం అన్ని కూటమి వైపు అందరు నాయకులు కూటమిలోకి జాయిన్ అవుతున్నారు. చోటా మోటా నాయకులు అంటే గల్లీ లీడర్ దగ్గర నుండి పై స్థాయి నాయకుల వరకు కూడా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని విడిపోతున్నారు, వదిలేస్తున్నారు. వైఎస్ జగన్ గారిని ఇక మాకు వద్దు అనుకున్నారో ఏమో కానీ వైఎస్ జగన్ గారిని ఒంటరిని చేసి వెళ్తున్నారు వీళ్ళందరూ. సో ఇవన్నీ ప్రస్తుతం వీళ్ళైతే రాజీనామా చేసిన వాళ్ళు. భవిష్యత్తులో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న నాయకులు కూడా ఒకసారి ఆ లిస్టు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది త్వరలో రాజీనామా చేయబోయే నాయకుల లిస్ట్ ఇది. ఒకసారి అందులో మనం చూసుకున్నట్టయితే మాజీ మంత్రి రోజా గారు గత 2 రోజులుగా ఈ న్యూస్ అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది. రోజా గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా దూరంగా ఉంటున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనడం లేదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ పనులు కూడా ఆమె చేయట్లేదు. తమిళనాడుకు ఆమె మకం మార్చారు అని చెప్పేసి గత 2 రోజులుగా చాలా న్యూస్ వస్తుంది.
దానికి బలం చేకూరుస్తూ రీసెంట్గా ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్లో వైఎస్ఆర్సీపీ అనే పేరుని తొలగించడం, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమె తొలగించారు. సో దీంతో వైసీపీ నాయకులే ఇది కన్ఫర్మ్ చేసుకున్నారు, ఎస్ ఇక రోజా గారు వైసీపీని వీడబోతున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక రోజా గారు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పేసి. సో మనందరికీ తెలిసిందే రోజా గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వైఎస్ జగన్ గారు. సొంత చెల్లెలాగానే ఆమె కూడా ట్రీట్ చేశారు. నగరి నియోజకవర్గం నుండి అనేక మంది వైసీపీ నాయకులు రోజా గారికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి జగన్ గారికి మొరపెట్టుకున్నా సరే జగన్ గారు రోజా గారికే టికెట్ ఇచ్చారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వైఎస్ జగన్ గారు. బట్ ఇప్పుడు ఎందుకో మరి రోజా గారు పార్టీని వదిలేసిపోతున్నట్టు, లేకపోతే పార్టీని వదిలేస్తారన్నట్టు ఈ న్యూస్ అనేది వస్తూ ఉంది. నిజంగా వదిలేసి వెళ్తారా లేదా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ గారు, ఈయన యాక్చువల్లీ జగన్ గారి వీరాభిమాని, మనందరికీ తెలిసిందే. జగన్ గారు అంటే ఇక డైహార్డ్ ఫ్యాన్ దువ్వాడ శ్రీనివాస్ గారు. జస్ట్ కేవలం ఒకే ఒక్క అంశం మీద, ఎప్పుడైతే ఈ మాధురి గారితోటి లవ్ అఫైర్, ఈ అడల్టరీ అఫైర్ ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుండి దువ్వాడ శ్రీనివాస్ గారి మీద అనేక రకాల ఒత్తిడి అనేది వచ్చింది. ఇక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేకపోతే ఎమ్మెల్సీ పదవికి మీరు రాజీనామా చేయాల్సిందని చెప్పేసి అనేక రకాల ఒత్తిడి వచ్చింది. మీరు చేస్తున్న పనుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి అనేక మంది నాయకులు వైఎస్ జగన్ గారి దగ్గర చెప్పడం, వైఎస్ జగన్ గారు కూడా దీన్ని ఒక రకంగా యాక్సెప్ట్ చేశారు కాబట్టి రీసెంట్గా ఏదైతే ఈ టెక్కలకి సంబంధించి నియోజకవర్గ బాధ్యతలు ఈయన చేపడుతున్నారో మొన్నటి వరకు, ఆ బాధ్యత నుండి ఆయన్ని తప్పించి వేరే వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ గారిని లేకపోతే ఆయన పదవిని కూడా, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇప్పుడు రాజీనామా చేయించే పనిలో ఉన్నారంట వైసీపీ నాయకులు. సో అంత డైహార్డ్ ఫ్యాన్ కూడా కేవలం ఒకే ఒక్క ఇన్సిడెంట్ వల్ల రాజకీయ సమాధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అనంతబాబు గారు రీసెంట్గా వచ్చిన ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. ఎంత వైరల్ అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియా వైడ్ కూడా ఇది చాలా వైరల్ అయిన సంఘటన ఇది. గతంలో గోరెంట్ల మాధవ్ గారిది ఎంత ప్రభావం చూపిందో అంతే దానికి ఈక్వల్గానే ఇప్పుడు రీసెంట్గా అనంతబాబు గారి ఇన్సిడెంట్ అనేది అంత ప్రభావం చూపింది. అనంతబాబు గారు అది నాది, అసలు ఆ వీడియో నాది కాదు, ఎవరో మార్పింగ్ చేశారు అని చెప్పేసి ఆయన అనేక సార్లు చెప్తున్నా సరే ఆ అంశాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. సో ఇప్పుడు సేమ్ దువ్వాడ శ్రీనివాస్ గారిది ఎలాగైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎఫెక్ట్ అయ్యి ఆ పార్టీకి ప్రమాదంగా మారే అవకాశం ఉందని భావించారో, అలాగే ఇప్పుడు అనంతబాబు గారి ఎపిసోడ్ కూడా అలాగే పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి భావించి ఇప్పుడు అనంతబాబు గారిని కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నారంట. సో ఈ 2 అనేవి కూడా వాళ్ళు స్వయంగా చేసుకున్న తప్పిదాల వల్ల వీళ్ళు రాజకీయంగా అనేక సమస్యల్లో ఇరుక్కున్నారు. ఇక ధర్మన ప్రసాద్ గారు, ఎస్ ఈయన గతంలో మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారం అంటే 2019 తర్వాత కావచ్చు, 2019 ముందు కావచ్చు, నిజంగా జగన్ గారికి చాలా తోడుగా ఉన్నారు ఆయన. మనందరికీ తెలిసిందే ధర్మన ప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీకి పెద్ద మంచి తరహాగా కూడా ఆయన ఉన్నారు. అలాంటి ధర్మన ప్రసాద్ గారు ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడే కానీ పాల్గొనడం లేదు. అసలు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ అంశాలు జరిగినా ఆయన యాక్టివ్గా పాల్గొనట్లేదు. అసలు నాకు రాజకీయాలతోనే సంబంధం లేదు అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు ఆయన. సో దీంతో ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన వైసీపీ నాయకులే ఇక ధర్మన ప్రసాద్ గారు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి వీడిపోతారు, ఇక ఆయన్ని మనం ఎక్కువగా పట్టించుకోక్కర్లేదు, ఒకవేళ మనము ఏదైనా కార్యక్రమానికి పిలిచినా ఆయన ఎలాగో రావట్లేదు కాబట్టి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు. సో దానికి బెస్ట్ ఉదాహరణ రీసెంట్గా బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఆ ప్రక్రియలో ఎక్కడే కానీ ఈయన కనబడలేదు.
ఇంత కీలకమైన వ్యక్తి ఎక్కడే కానీ అంశాల్లో కనబడలేదు. సో దీంతో ఇక ధర్మాన ప్రసాద్ గారు కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీకి వీడే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్న మాట. సో ఇంతమంది ప్రస్తుతం కీలకమైన నేతలందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ జగన్ గారిని వదిలేసి వెళ్తున్నారు. ఇక ఇలాగే చూసుకున్నట్టయితే ఇంకా అనేక మంది నాయకులు కూడా, కేవలం వీళ్ళు మాత్రమే కాదు, అనేక మంది నాయకులు భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ వైఎస్ జగన్ గారి ధైర్యం ఒకటి, నాయకులు ఎంతమంది వెళ్ళిపోయినా సరే మళ్ళీ నేను నాయకత్వాన్ని నేను తయారు చేసే కెపాసిటీ నాకు ఉంది అని చెప్పేసి ఇప్పటికీ వైఎస్ జగన్ గారు భావిస్తుంటారు. అదే ధైర్యం ఆయనకి. సో ఆ ధైర్యంతో ముందుకెళ్తారు. సో మరి చూద్దాం, నిజంగా ఈ నాయకులందరూ వెళ్ళిపోయినా మళ్ళీ 2029 నాటికి కొత్త నాయకత్వంతో వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంటుందా, లేకపోతే ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.